హాయ్ అండి, వెల్కమ్ టు రెయిన్బో గర్ల్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి మా ఫ్రెండ్స్ అందరం రీయూనియన్ పార్టీ పెట్టుకున్నామండి. అది కూడా మనం ఎంజాయ్ చేయాలి, మన వల్ల ఎదుటివారి కడుపు నింపాలన్న ఆశతో మొదలుపెట్టాం ఈ ప్రయాణం అనేది మా 7th క్లాస్లోని. ఇగో ఈ బిల్డింగ్ చూస్తున్నారు కదా, ఇది మెండపేటలో ఉన్న బ్లైండ్ స్కూల్ అండి. మేము స్టార్ట్ చేసినప్పుడు ఇది ఒక పింక్ టిల్లు. అప్పుడు అస్సలు ఏమి ఉండే కాదు ఫెసిలిటీసు. కొంతమంది దాతల పుణ్యమో గవర్నమెంట్ హెల్ప్ కానీ ఇప్పుడు స్కూల్ అనేది చాలా బాగా డెవలప్ అయింది. మనం స్కూల్కి అయితే రీచ్ అయిపోయామండి. అసలు ఈ బ్లైండ్ స్కూల్ స్టార్ట్ చేసింది వెళ్ళేనంట. మీకు ఫ్లెక్సీలో కనిపిస్తున్నారు కదా వాళ్ళు. మేము వెళ్తున్నప్పుడు అయితే క్లాస్ జరుగుతుంది. సార్ని కొంచెం పర్మిషన్ అడిగి రూమ్ మొత్తం తీసుకున్నాను నేను మీకు చూపిద్దామని. మేము స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళందరూ చిన్ని పిల్లలండి. అంటే మరీ చిన్న పిల్లలు కాదు, ఒక 4 years చిన్నవాళ్ళు అన్నమాట. బయట అంతా బాల్కనీ. ఇదైతే వాళ్ళు ఉండే రూమ్ అన్నమాట. ఒక 2 rooms ఉన్నాయి వాళ్ళకి ప్రత్యేకంగానే. ఇవి తాళాలు వేసి ఉన్నాయి కదా వాళ్ళ అరలు. ఇంతలోనే ఇంకో ఫ్రెండ్ అయితే వచ్చిందండి. క్యాటరింగ్ మొత్తం తినకే ఇచ్చేసాము. అంటే తింది కదా క్యాటరింగ్, వీళ్ళ రిలేటివ్స్ అనమాట. సో తినకే పురమాయించేసాము. ఇంట్లో చేసుకొని రావాలంటే ట్రావెలింగ్లో అవ్వదనేసి ఇంకో సెల్ఫీలతో బిజీ అయిపోయారు ఒక్కొక్కరుని. నెక్స్ట్ ఇంకో అమ్మాయిని చూపిస్తాను. తిను మా క్లాస్లోనే మిస్ ఇండియా అన్నమాట. అంటే అంత తెల్లగా అంత గ్లోయింగ్గా ఉంటుందని మేము అలా పిలుస్తాము, కానీ చాలా ఓసిడి తినకి. మేమిద్దరం 4th క్లాస్ నుండి ఫ్రెండ్స్ అయ్యామండి. ఇప్పటికీ విడిపోలేదు. వీడియో తీస్తున్నానని మళ్ళీ వెనక్కి వెళ్ళి ఎదరికొచ్చింది. తిన లవ్ మ్యారేజ్కి ఎగ్జాంపుల్ అనమాట. లవ్ చేసి మరి ఒక 10 years నుండి కష్టపడి మరి ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుంది. తిన్న అయితే సరస్వతీదేవి అని పిలుస్తాము. చదువు అంటే చాలా పిచ్చి ఉండేది అప్పట్లోని. పిల్లలకి లంచ్ టైం అయిపోయిందని ఏమేమి ఐటమ్స్ ఇద్దామో చూద్దామనేసి ఓపెన్ చేస్తున్నారనమాట. ఒక క్యారేజ్ ఓపెన్ చేయడానికి 2 కష్టపడుతున్నారు. అది మా వాళ్ళ పనితనం అంటేనే. అసలే టైం అయిపోతుంటే ఇద్దరు జోక్స్ వేసుకొని మరి ఓపెన్ చేసుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం క్యారేజ్ ఓపెన్ చేసి చూద్దాం. పెరిగిచ్చారు. నెక్స్ట్ అయితే ఉల్లి చట్నీ. ఒక్కరు తీయాల్సింది 2 కష్టపడితే ఇస్తుంటే ఎక్కడ పంపేస్తారని భయం వేసింది నాకు. నెక్స్ట్ నాన్ వెజ్ చికెన్ కర్రీ, అప్పడాలు. చెప్పాను కదా కొంచెం జాగ్రత్త ఎక్కువని. అప్పడాలు కూడా ఎక్కడ మెత్తపడిపోతాయి అని చాలా జాగ్రత్తగా క్లోజ్ చేసేస్తుంది మా ఫ్రెండ్. స్వీట్ వచ్చేసి క్యాష్ ఇచ్చారు. నెక్స్ట్ అయితే రైస్ మనకి మేము 25 members చెప్పామన్నమాట. సాంబారు, నెక్స్ట్ ఏమో పచ్చిరొయ్యల పలావు. నేనే ఒక వీడియోగ్రాఫర్ అనుకుంటే నన్ను మించిన వాళ్ళు ఇంకొకరు. ఫుడ్ అయితే ఒకరి తర్వాత ఒకరు వడ్డించడం స్టార్ట్ చేశారండి. ఒక్క యూట్యూబ్లో వీడియో తీస్తానని చెప్పినందుకు మొత్తానికి నన్ను వీడియోగ్రాఫర్ని చేశారు. నాకైతే ఛాన్స్ ఇవ్వకుండా వాళ్ళే వడ్డించేస్తున్నారు మొత్తం. నువ్వు వీడియో తీస్తే చాలు అన్నట్టు చూస్తున్నారు అందరూని. ఇప్పుడైతే ప్రేయర్ చేస్తున్నారండి. ఒక్కరికి కూడా లేదు దేవుడి మీద భక్తి అనేది. చూసారా ప్రేయర్ చేస్తుంటే నవ్వుకుంటున్నారు, ఎలా నవ్వుకుంటున్నారో అసలు. మీ ఫ్రెండ్స్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? ఎక్కడికి వెళ్ళినా కామెడీగా నవ్వుకునే వాళ్ళు. ఈ ఐడియా మాకు 7th క్లాస్లో వచ్చిందండి. ఎందుకంటే పార్టీస్ అనేది ఎక్కడికైనా వెళ్తే మనం ఒక్కలమే ఎంజాయ్ చేయకూడదు, ఎదుటి వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలన్న దాంతో మొదలుపెట్టాము. మేము కూడా అక్కడే చేసేస్తామండి భోజనం అనేది. సో మా గురించి ఇవన్నీ అయితే ప్లేట్స్ తెచ్చారు. తిను క్యాటరింగ్ తెచ్చింది కదా వాళ్ళ హస్బెండ్ అనమాట. సాల్ట్ మర్చిపోయాను, సాల్ట్ తెస్తున్న వీడియో కూడా తీయమని మరీ చెప్పి తీయించుకుంటుంది వీడియో. మేము స్టార్ట్ చేసిన కొత్తలో 70 members ఉండేవారండి. అలా ఇప్పటికి 20 members అయిపోయారు. అంటే అందరూ చదువులు పూర్తయిపోయి వేరే ఊర్లు వెళ్ళిపోయారు కదా. మాకు ఫుడ్ వడ్డించడం కూడా ఇంకా తినే తీసుకుంది. పిల్లలకే కాదు నా ఫ్రెండ్స్కి కూడా నేను వడ్డిస్తానని. తనకి లెగ్ పెయిన్ అనేసి పైన కూర్చుందనమాట. 8 మందికి 4గురికి బాగా కెమెరా పిచ్చి. ఇదైతే మా ఫ్రెండ్స్ని ఇమిటేట్ చేస్తుంది. ఫ్రెండ్స్తో పాటు మేడమ్స్ని కూడా బాగా చేస్తుంది అనమాట. లాస్ట్లో కేక్ కటింగ్ అయితే చేస్తామండి. అంటే ఇన్ని ఇయర్స్ కంప్లీట్ అయింది అని హ్యాపీ బర్త్డే స్టిక్కర్ ఇచ్చారు. బట్ ఎవరిది బర్త్డే అయితే లేదు. ఇప్పటికి మేము స్టార్ట్ చేసి 12 years కంప్లీటెడ్ అయినాయండి. ఒక్కొక్కరం ఒక్కొక్క కేక్ పీసెస్ అనేది
పిల్లలకి ఇచ్చాక లాస్ట్లో మిగిలిందుకు మేము కూడా కొంచెం కొంచెం తిన్నాము. నెక్స్ట్ మేము బాల్కనీ పైన అనేది చూపిస్తాను. ఇది మొత్తం పైన అండి. ఇది మొత్తం 3 ఫ్లోర్స్ అనమాట. పైన ఎన్ఆర్ ఇన్ఫోవిజన్ ఇన్స్టిట్యూట్ అనేసి ఆల్రెడీ మన ముందర వీడియోలో వస్తుంది చూడండి. ఎవరైనా మీ వంతు సహాయం చేయాలి ఈ పిల్లలకి అనుకుంటే కనుక రాజారత్న వెనకాల బ్లైండ్ స్కూల్ అని ఉంటుందండి. నేను వాళ్ళ నెంబర్స్ అనేది ఇస్తాను, కాంటాక్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ మీ పిల్లల పుట్టినరోజులకు కూడా అక్కడ ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటా, బాయ్.